నమస్తే అవధాని. దాదాపు 2 నెలల పైచిలకు ఫిబ్రవరి 2 స్టార్ట్ అయింది. ఇరాన్ మీద ఇజ్రాయిల్, అమెరికా కలిపి సంయుక్తంగా యుద్ధం మొదలెట్టి సరే దాదాపు ఇరాన్లో దాదాపు 3,000 మంది పైన చనిపోయారు. టాప్ లీడర్షిప్ కూడా ఈ పోరాటంలో అంతమైపోయింది. వాస్తవానికి చాలా తక్కువ టైంలో ఇరాన్ని తమ గుప్పిట్లోకి తెచ్చుకోగలము అని అటు ఇజ్రాయెల్ ఇటు అమెరికా కూడా భావించింది. బట్ ది ఫెయిల్డ్. అది కాదు. ఇప్పుడు అంతకన్నా ప్రమాదం ఏమైందంటే, ఇంతకుముందు కేవలం ఒక మత ఛాందసం అని వీళ్ళు పేరు పెట్టిన కొంతమంది చేతిలో మాత్రమే ఇరాన్లో అధికారం ఉంది. ఇప్పుడు అది ఇంకాస్త ప్రమాదకరమైన స్టేజ్కి చేయాలి. ఇప్పుడు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఐఆర్జీసీ అది ఇరాన్లో మొత్తం వ్యవస్థని కంట్రోల్ చేస్తుంది. అండ్ దే ఆర్ టేకింగ్ ది ఫైనల్ డెసిషన్స్. అంటే వాస్తవానికి ఇంతకుముందు కూడా చెప్పినప్పుడు ఇరాన్ ఉన్నత నాయకత్వం చనిపోగానే చాలామంది అనుకున్నది ఏమిటి అంటే సిస్టమ్ కొలాప్స్ అవుతుంది అని. సిస్టమ్ కొలాప్స్ కావడం కాదు, ఎక్కడికక్కడ అది ఇండిపెండెంట్గా వ్యవహరించడం మొదలెట్టింది అనేది ఒక వాదన అయితే, ఇప్పుడు అంతకుమించి పెద్ద వాదన ఏమిటంటే ఇరాన్ రాజకీయ నాయకత్వం అసలు ఏ నిర్ణయం తీసుకునే పరిస్థితిలో లేదు. జస్ట్ దే ఆర్ టాయ్స్ ఆన్ ది టాప్. వాళ్ళు ఏ నిర్ణయం లేదు, వాళ్ళ చేతిలో ఏమీ లేదు. దే ఆర్ జస్ట్ బీయింగ్ దే, అంతే. నిర్ణయాలన్నీ సైన్యమే తీసుకుంటుంది. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. కేవలం ఇరాన్కి మాత్రమే కాదు, ఇరాన్తో పోరాటం చేస్తున్న వీళ్ళకి ఇజ్రాయిల్ అండ్ అమెరికా మాత్రమే కాదు, ఇరాన్ పొరుగు దేశాలు అమెరికాకి వసతులు, ఇది రక్షణపరమైన వసతులు కల్పిస్తున్న వాళ్ళందరికీ ఇది ఒక ప్రాబ్లము. నాట్ ఓన్లీ దట్, దిస్ విల్ క్రియేట్ మోర్ సీరియస్ సిచ్యుయేషన్స్. బహుశా అంటే కథనాలు ఇవి వచ్చినా ఒక కథనం ఏమిటి వస్తున్నది, ఇరాన్ ఫైనాన్షియల్గా కొలాప్స్ అవుతోంది బికాజ్ ఆఫ్ ఇది అమెరికా ఇరాన్ చుట్టూరా ఉన్న వాటర్స్ అన్నింటినీ కంట్రోల్ చేస్తున్న కారణంగా ఇదవుతుంది. ఇరాన్ ఏమో హెర్ముజ్ జలసంధిని కంట్రోల్ చేస్తుంది, ఆ చుట్టూరా ఉన్న ప్రాంతాన్నేమో అమెరికా కంట్రోల్ చేస్తుంది. సో ది సిచ్యుయేషన్ ఈస్ నాట్ గుడ్. దట్ ఈస్ వన్. 2, రాజకీయ నాయకత్వం అయితే పరిస్థితి ఎలా వస్తుందో ఏమిటో అని ఆలోచించి 1-2 సార్లు నిర్ణయాలు పునరాలోచించుకునే అవకాశం ఉంది రాజకీయ నాయకత్వం అయితే. కానీ సైనిక నాయకత్వం దగ్గర అలా జరగదు. సైనిక నాయకత్వం దగ్గర ఏం జరుగుతుందంటే, దే వాంట్ ఎండ్ రిజల్ట్, పాజిటివ్ ఎండ్ రిజల్ట్ ఫర్ దేర్ కంట్రీ, కమ్ వాట్ మే, ఎట్ ది కాస్ట్ ఆఫ్ వాట్ అంటే వాట్ ఎవర్ ది కాస్ట్ ఇట్ ఈస్. అంటే యూజువల్గా చాలా సందర్భాల్లో సైనిక నాయకత్వానికి రాజకీయ నిర్ణయాలు, తుది నిర్ణయాలు తీసుకునే అవకాశం ఎందుకు ఇవ్వరంటే ఈ కారణంగానే. అంటే దే మే నాట్ బీ ఇన్ ఏ రైట్ పొజిషన్ టు టేక్ రైట్ డెసిషన్స్ అని. అంటే వాళ్ళకి అంటే ఈ సైన్యం అనేది ఇట్ వాజ్ ట్రైన్డ్ టు అచీవ్ ది టార్గెట్స్, నాట్ బ్యాలెన్సింగ్ ది థింగ్స్. బట్ బ్యాలెన్సింగ్ ది థింగ్స్ అనేసరికి ఇట్ కమ్స్ మోర్ ఆన్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఆర్ పొలిటికల్ రిప్రజెంటేటివ్స్. ఇప్పుడు ఇరాన్లో పొలిటికల్ రిప్రజెంటేషన్ నామినల్గా ఉంది, సైనిక నాయకత్వం ఎక్కువ ఇదైంది కనుక వాళ్ళు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఏమిటనేది పెద్ద ప్రమాదకరమైన పరిస్థితి. ఇంకా రెండో, ఇది ఈ మధ్య ఇరాన్కి సంబంధించిన కొంతమంది హ్యాకర్స్ దాదాపు 2,000 మంది అమెరికా సైనికులకు సంబంధించిన వివరాలని సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఐ థింక్ ఇట్ వాజ్ పోస్టెడ్ ఇన్ టెలిగ్రామ్లో అంతమంది వివరాలు వచ్చాయి. అంతేకాదు, వాళ్ళు ఇంకోటి కూడా చెప్పారు, కేవలం వీళ్ళు ఎవరెవరు పని చేస్తున్నారు ఏమిటనే కాదు, వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్, వీళ్ళు ఎక్కడ ఉంటారో ఇవన్నీ మా దగ్గర ఉన్నాయని హ్యాకర్స్ చెప్పారు. అండ్ సీరియస్లీ ఇట్స్ ఏ బ్రీచ్ ఆఫ్ దిస్ వన్, ఇది సెక్యూరిటీ ష్యూర్గా. అంటే అమెరికన్ సెక్యూరిటీ సిస్టంలో ఎక్కడో ల్యాబ్స్ ఉంది, ఆ ల్యాబ్స్ని దే ఆర్ ఏబుల్ టు ఎన్కాష్. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు క్రియేట్ మోర్ సీరియస్ ప్రాబ్లమ్స్ టు అమెరికా. ఖచ్చితంగా అమెరికా ఇంకా ఎక్కువ ఇబ్బంది పడుతుంది. అయితే
ఇరాన్లో నిజంగా ఆర్థిక సంక్షోభం ఆ స్థాయిలో ఉంది అంటే పేపర్లో వచ్చే కథనాలు ఇవన్నీ వేరు, బట్ నిజంగా ఆ స్థాయిలో ఉంటే దే మే నాట్ సస్టైన్ ఫర్ లాంగర్ పీరియడ్. ఎస్, దెర్ ఈజ్ ఏ పాసిబిలిటీ ఆఫ్ లోకల్ పీపుల్ కమింగ్ ఎగెనిస్ట్ ది గవర్నమెంట్, బట్ ఇప్పటికైతే ఆ పరిస్థితి ఆ సూచనలు అయితే కనపట్టలేదు. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ అవధానం.